ఈక్విటీ ట్రేడింగ్ వాజ్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఈ రెండిట్లో యాజ్ అ బిగినర్గా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండ్ ఏది మనకి రిస్క్ ఫ్రీ ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ స్టాక్ మార్కెట్ కొత్త వచ్చినట్టయితే బేసిక్ అండ్ కామెంట్ చేయి, నేను నీకు పీడిఎఫ్ పంపిస్తాను స్టాక్ మార్కెట్ రిలేటెడ్. అది నేర్చుకున్న తర్వాతనే నువ్వు ట్రేడింగ్ స్టార్ట్ చేయి. వీడియో నచ్చితే ఫాలో బట్టి నీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. మీరు ఇప్పుడే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆప్షన్స్ ట్రేడింగ్ అస్సలు చేయకండి భయ్య, 90% లాసెస్ అయితే. ఈక్విటీతో స్టార్ట్ చేయండి. ఈక్విటీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ అనమాట. రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, టాటా స్టీల్ కానీ డైరెక్ట్ ఒక స్టాక్ ని కొనుక్కొని ఒకవేళ అది పెరిగితే అమ్మడం, పడితే లాస్ అవడం, అంతే. ఆ సింపుల్ స్ట్రాటజీ ఉంటుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ వచ్చేసరికి రివార్డ్స్ ఎక్కువ ఉంటే రిస్క్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50,000 పెట్టి ట్రేడింగ్ చేస్తున్నాం అనుకో, మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసినప్పుడు ఏంటి అంటే సైకాలజీ అండ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మనం డెఫినెట్లీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈక్విటీలో రిస్క్ తక్కువ ఉన్నప్పటికీ రివార్డ్ కూడా తక్కువనే ఉంటుంది. ఆప్షన్స్ లో 2 రకాలు ఉంటాయి, ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్. ఈక్విటీలో ఏంటి అంటే మనం బయింగ్ సెల్లింగ్ చేసినప్పటికీ సెల్లింగ్ అనేది కంప్లీట్లీ ఇంట్రాడేనే ఉంటుంది. బయింగ్ అనేది మనం పొజిషనల్ కానీ, ఇంట్రాడే కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈక్విటీతో స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి మైండ్ సెట్ అనేది ప్రాపర్ గా సెట్ అవుతుంది. అండ్ ఒకసారి సైకాలజీ సెట్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. అండ్ మీరు ఈక్విటీ లేదా ఆప్షన్స్ ట్రేడింగ్ రెండిట్లో ఏ సెగ్మెంట్లో అయినా ట్రేడ్ చేస్తున్నట్టయితే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ బయోలో ఉంది. నేను ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ని. నీకు డైలీ రికమెండేషన్స్ వస్తాయి అక్కడ. ఒకవేళ నీకు నా స్టాక్ రికమెండేషన్ నచ్చితే నువ్వు నా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. నేను నీకు డైలీ లైవ్ మార్కెట్లో గైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.